ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎవరి నోట విన్నా ఇప్పుడు మాట్లాడుతున్న ఒకే అంశం లిక్కర్ స్కామ్. అసలు ఇది జరిగిందా లేదా, దీనికి పూర్వపరాలేంటి అంటే ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు చెప్పుకుంటూ వెళుతున్నారు. ముఖ్యంగా మీడియా అయితే రెండు వర్గాలుగా చీలిపోయి, ఒకటి ఆ స్కామ్ని చేసింది వైఆర్సీపీ అంటేనే ఒక పక్కన, రెండు కాదు వీళ్ళు కావాలని బురద చల్లుతున్నారంటే ప్రతిపక్షం. ఇది ఇద్దరి మధ్య నడుస్తుంది. మీడియా కూడా రెండు భాగాలుగా విడిపోయిందని చెప్పాలి. వాస్తవానికి కొన్ని సంఘటనలు ఇక్కడ మనం చెప్పుకోవాలి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ టీం సిట్ వేసిన తర్వాత కొంతమంది మీద ఛార్జ్ షీట్ చేయటం, వాళ్ళల్లో ముఖ్యంగా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉండడం, అతనికి ప్రధాన అనుచరుడిగా ఉన్న ఈ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి కనీస సంపాదన, అతని నెల సంపాదన 2 లక్షలు 3 లక్షలు కూడా లేకుండానే అత్యంత ఉన్నతమైన లైఫ్లో ఉన్నట్టు ప్రత్యేక చార్టర్లు వెళ్ళడం, ప్రత్యేకమైన కార్లు వెళ్ళడం, ఆయన ఎయిర్పోర్ట్కి వెళుతున్నప్పుడు అక్కడ ఇమ్మీడియట్గా అధికారులు రిసీవ్ చేసుకొని ఒక ప్రత్యేక విమానంలో పంపించడం, దిగిన తర్వాత అతని కోసం ఒక బుగ్గ కారు అంటే మంత్రులకి ఇచ్చే ఒక ప్రోటోకాల్లో ఉన్న కారు ఉండడం, అన్నిటికన్నా ముఖ్యంగా తను ప్రముఖులతో ఫోటోలు ఉండడం, అతను కొన్ని నోట్ల కట్టలు లెక్క పెడుతున్నట్టుగా ఉన్న వీడియోలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సిట్ అధికారులు చెబుతుంది ఏంటంటే అతని దగ్గర నుంచి తీసుకున్న ఫోన్లో బోల్డ్ డేటా రిట్రైవ్ చేయటం వల్ల అతని వీడియోలన్నీ బయటకు వచ్చినాయి అని చెప్పి, ఆ వీడియోనే కీలక ఆధారంగా మారబోతుందని, చాలా వరకు నిజాలు బయటకు రాబోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా వైఎస్ఆర్సీపీ మీద నిందలు వేస్తున్నారు అంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటుంటే, టీడీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది కేవలము ప్రజల డబ్బు లిక్కర్ స్కామ్లో, అంటే 2019 నుంచి 23 వరకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు లిక్కర్కి సంబంధించిన కొన్ని పాలసీలు ఆ కంపెనీస్ నుంచి కొంత డబ్బుని లంచంగా తీసుకొని, ఆ లిక్కర్ అనుమతులు ఇవ్వటం కోసం లంచంగా తీసుకొని ఆ వచ్చిన డబ్బుని చాలా జాగ్రత్తగా హైదరాబాద్లో లేదా జూబ్లీ హిల్స్లో, హైదరాబాద్ చివరి ప్రాంతాల్లో కొన్ని చోట్ల కట్టలుగా పెట్టి దాన్ని ఎలక్షన్ టైంలో కట్టలన్నీ తప్పించి ఆటతోటి ఈ ఎలక్షన్కి వెళ్ళారు. ఆ డబ్బునే ఖర్చు పెట్టారు. ఇది ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, ప్రాణాలను దెబ్బతీస్తూ సంపాదించిన డబ్బు కాబట్టి దీనికి లెక్క చెప్పాలి. ఇది ఎవరి సొమ్ము, ఒక వెంకటేష్ నాయుడు అనే వ్యక్తికి ఉన్న అర్హత ఏంటి, అతనికి అన్ని విలువైన ఆస్తులు ఎలా వచ్చాయి, అంత విలాసవంతమైన జీవితం ఎలా వచ్చింది, ముఖ్యంగా తమన్నాతో ఒక ప్రత్యేకమైన ఫ్లైట్లో వెళ్తున్న ఫోటో ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. అసలు అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆత్మగా చెప్పుకుంటూ వచ్చారు. చాలాసార్లు ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కలిపి చూస్తే వైఎస్ఆర్సీపీ ఈ విషయాన్ని డిఫెండ్ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఇరుక్కుందనే చెప్పాలి. ఇక్కడ అంశం ఏంటంటే రాజకీయ పక్షాల మధ్య జరుగుతుంది, అలాగే డబ్బుల గురించి జరుగుతుంది, స్కామ్ గురించి మాట్లాడుతుంది, ఇవన్నీ ఓకే. సడన్గా ఈ తమన్నాతో ఉన్న ఫోటో అనేది చాలా కీలక అంశంగా మారింది. అంటే తను డబ్బులు సంపాదించిన తర్వాత వేరు వేరు దేశాలు కూడా తిరుగుతూ అక్కడ ప్రముఖుల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఎంతో దోచుకున్నాడు. ఆ దోచుకున్న డబ్బుల్ని మళ్ళీ తిరిగి కొంత ఈ ఓటాలుగా ఎవరికి ఓటా వాళ్ళకి ఇస్తూ ఆ డబ్బులు మేనేజ్ చేసే వ్యక్తిగా ఉన్నాడు అనేది చెబుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రజలకు కావాల్సింది ఇక్కడ నిజమేంటో తేలాలి. నిజంగా ఈ సిట్ అనేది నిష్పక్షపాతంగా ఇంతకుముందు జూన్లో ఎవరి దగ్గర నుంచి ఫోన్లు తీసుకున్నారో వాటిలో ఉన్న డేటాని యాజ్ ఇట్ ఈజ్గా ప్రజలకు చూపిస్తారా, వీటన్నిటినీ ఆధారాలుగా పెట్టి బోన్లో నిలబెట్టి నిజమైన నిందితుడు లేదా నిజమైన ఎవరైతే క్రిమినల్ ఉన్నారో అతనికి శిక్ష పడే విధంగా చేస్తారా, కేవలం మీడియాలో పెట్టి డైవర్ట్ చేసి ఇది రాజకీయంగా బురద చల్లి ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళు మళ్ళీ నీ ఓటా ఎంత నా ఓటా ఎంత అని చెప్పి ఓటాలు పంచుకొని దోషులను వదిలేస్తారా? ఇంతకీ తమన్నా పాత్ర ఏంటి? అతను ఒక ప్రొడ్యూసర్ కాదు, ఒక హీరో కాదు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ వ్యక్తి కాదు. ఆ వ్యక్తితో ఇతను ప్రయాణం ఎలా చేశాడు, చేయాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది, బిజినెస్లో పార్ట్నర్షిప్పా లేదా తను వేరే చోట బిజినెస్కి ఏమో అక్కడన్నా వాడుకున్నారా, అంటే మోడల్గానో లేకపోతే పబ్లిసిటీ డిజైనర్గానో పబ్లిసిటీ కోసం మార్కెటింగ్ వాడుకున్నారా, లేదా వాళ్ళకి వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉన్నాయా, ఈ విషయాల మీద పూర్తి వివరణ ఇస్తారా, లేదంటే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి ఇందులో జనాలు మాట్లాడుకుంటుంటే ప్రభుత్వ వైఫల్యాలు పక్కన పెట్టేసి వాళ్ళకి వాళ్ళు ఓటాలే పంచుకుంటారా? అసలు ఏం జరగబోతుంది? ఈ విషయంలో న్యాయం జరుగుతుందా? కోర్టులు వ్యవస్థలన్నీ స్పష్టంగా పనిచేస్తాయా?
నిష్పక్షపాతంగా పనిచేస్తాయా? ఇది ఈనాటి సామాన్యుడి ప్రశ్న.